నేటి ముఖ్యాంశాలు. తాండూరులో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు. తాండూరు పట్టణంలో కవాతు నిర్వహించిన కేంద్ర బలగాలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలో మహాశివరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం బ్రహ్మకుమారి వారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. అంతకు ముందు పాల్గొన్న శ్రీ మాతా బ్రహ్మకుమారి జగదేవి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా, డిసిసిబి డైరెక్టర్ ఎల్మకన్య సొసైటీ చైర్మన్ రవీందర్ గౌడ్, స్థానిక కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, డాక్టర్ సంపత్ కుమార్, మాజీ డిసిసిబి చైర్మన్ లక్ష్మారెడ్డి, భక్తులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం నిర్వాహకులు అతిథులకు మేమంటో, శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. मधुर बोल और मधुर व्यवहार द्वारा आपस में संस्कार मिलन की रास करेंगे। दूसरा, अपने हर संकल्प श्वास समय और शक्ति को सफल कर सफलता स्वरूप बनेंगे। परिवर्तन की शक्ति हर नेगेटिव संकल्प को पॉजिटिव में चेंज करेंगे। दिव्य गुणों को दिव्य शक्तियों को अपने जीवन में धारण करके देवता स्वरूप बनेंगे। ओम शांति। सभी शांति से कहा है, मैं धरती पर वो भी भारत भूमि पर ही मैं अवतरित होता हूँ। तो किसी का जन्मदिन हम मनाते हैं, वैसे लोग भगवान के जन्मदिन मनाते हैं, देवताओं का भी मनाते हैं, महात्माओं का भी मनाते हैं, मनुष्यों का भी मनाते हैं, लेकिन सबके जन्म तो कौन सी रात है? 24 घंटे में आने वाला जो रात्रि है, काल चक्र के अनुसार दिन भी हो रहा है, रात्रि भी हो रहा है। ఓం శాంతి అనుబంధంగా ఉన్నటువంటి అక్కలకు అన్నలకు అందరూ కూడా పేరు నమస్కారం తెలుపుతూ, ఓం శాంతి అంటేనే బ్రహ్మ సమాజమే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప సమాజం ఇది. ఒక గొప్ప మహానుభావుడు రాజా రామ్మోహన్ అనేటువంటి వ్యక్తి స్థాపించినటువంటి ఒక గొప్ప మహానుభావుడు. వారి స్థాపనలో ఈరోజు మన దగ్గర ఆచరించినటువంటి సంస్కరణలు ఈరోజు విద్యా సంస్కరణలు కానివ్వండి, పురాతన సంస్కరణలు కానివ్వండి, సతీ సాగారం లాంటి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు ఈ సమాజం ద్వారా మనకందరూ కూడా ఇచ్చే సందేశం ద్వారా ఎన్నో ఉపయోగపడుతున్నాయంటే వారిని ఎప్పుడు కూడా మనం తక్కువ అంచనా వేసుకోవడానికి వీల్లేదు. వీరి ద్వారా సమాజానికి నిదానమైనా సరే చాలా మేలు జరుగుతుందనే విషయాన్ని అక్కగారు రోజు కూడా చెప్తా ఉంటారు. దాంట్లో మీకు అందరూ కూడా రెగ్యులర్గా అయ్యే వాళ్ళకి అందరూ తెలుస్తూ ఉంటుంది. వారు ఎప్పుడైనా కానీ కొత్తగా నాకు ఇక్కడ లక్ష్మీరెడ్డి గారు వచ్చినప్పుడు అక్కగారి దగ్గర బోధన ఖచ్చితంగా మీరు కావాలంటే మాకేదో ఆ రోజు టైం వీలు కాకపోవడం, అన్నం మా దగ్గర కూడా ఒక టచ్ ఇక్కడ వచ్చుకోవడం, వారి బ్లెస్సింగ్స్ ఆ రోజే అక్కగారు ఖచ్చితంగా మీకు 100% మీకు మా బ్లెస్సింగ్స్ ఉంటాయి, మా సహకారాలు ఉంటాయని చెప్పినందుకు వారికి మనస్ఫూర్తిగా వాళ్ళ సహకారంతో వాళ్ళ ఆశీర్వాదంతో కూడా మేము తాండూరులో ఎమ్మెల్యేగా గెలిపించినందుకు వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ శివరాత్రి పర్వదినానికి ఇక్కడికి నన్ను ఆహ్వానించడం వారిని ఎప్పుడు కూడా మర్చిపోయి, ఎందుకంటే ఈ కార్యక్రమాల శివరాత్రి రోజు కానివ్వండి, ప్రతి పిల్లలకు రాఖీ పౌర్ణమి ఖచ్చితంగా చేస్తామని చెప్పుకోవడం, తప్పకుండా దాంట్లో మమ్మల్ని పార్టిసిపేట్ చేయడం మాకు సంతోషకరంగా ఉంది. దాంట్లో ఈ ఓం శాంతి డెవలప్మెంట్ కార్పొ విషయంలో కూడా మీకు ఏదైనా ఇది ఉంటే తప్పకుండా ఎమ్మెల్యేగా నా బాధ్యతలు నేను ఖచ్చితంగా మీకు ఏ విధంగా సహాయ సహకారాలుగా ఉన్నాయని నా వంతు నేను తప్పకుండా చేస్తానని చెప్పి కూడా
మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు శివరాత్రితో పాటు మహిళా దినోత్సవంలో ఉండడం మహిళా సోదరులకు అందరూ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ శివరాత్రి అంటేనే ఉపవాస దీక్ష కాదు, ఉపవాస దీక్షతో పాటు ఈరోజు మనశ్శాంతితో దేవుడిని ఏ విధంగా ప్రార్థించుకోవాలనే ఒక మంచి కాన్సెప్ట్తో ఈరోజు మనం ఉపవాసం ఉంటాం అందరం కూడా. ఎందుకంటే ప్రతిరోజు బిజీ షెడ్యూల్లో ఈ రోజైనా మన మనసును ప్రశాంతంగా పెట్టుకొని దేవుని పైన ఏకాగ్రత ఉంచుకోవాలని చెప్పి కూడా మీరందరూ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ చూసుకున్నాను. కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ముఖ్యంగా జగదేవి అక్కయ్య గారికి అలాగే రేణుకా అక్కయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనోహరన్న గారికి అలాగే లక్ష్మారెడ్డి గారికి, వార్డు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ గారికి, అలాగే రవి గౌడన్న గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి అక్కయ్యలకి అన్నయ్యలకి పత్రికా సోదరులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శివరాత్రి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మా మహిళా సోదరులందరికీ శుభాకాంక్షలు, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా గర్వకారణం, ఇక్కడ కార్యక్రమాన్ని మనం పురస్కరించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో నిర్వహిస్తున్నటువంటి మన మహిళా అక్కయ్య గారికి నేను ప్రత్యేకంగా శిరస్సు నుంచి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహిళలు అనుకుంటే సాధించడం లేదని నిరూపించడానికి నిదర్శనం మన జగదేవి అక్కయ్య గారు అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను. ఇక్కడ రోజు ఈ ఆశ్రమంలో దాదాపు ఒక 50 మంది వరకు వచ్చి అక్కయ్య గారు చెప్పేటువంటి ఒక శాంతి మార్గంలో నడవడానికి ఎంతో మంది రోజు ఇక్కడ వస్తున్నారు, నేర్చుకుంటున్నారు. దాదాపుగా నేను కూడా 4 years అయిపోయింది. ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి మీతో పాటు పాలు పంచుకునే అవకాశాన్ని నాకు అక్కయ్య గారు కల్పిస్తున్నారు. నేను ఎంతో అదృష్టవంతురాలని మరొకసారి తెలియజేస్తున్నాను. ఇక్కడ మన తాండూరులో దాదాపు 1 లక్ష పైన పాపులేషన్ ఉంది. మనకేదో ఆ భగవంతుడు ఇచ్చినటువంటి పూర్వజన్మ సుకృతం అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను. అంతమంది ఉండగా ఎంతో మంది ఉన్నారు, కానీ ఇక్కడ వచ్చి ఏదో పండగలకి ఏదో శుభకార్యాలకి అందరూ మందిరాలకి వెళ్ళి రావడం అది సహజం. కానీ రోజు మనం ఇక్కడ ఉండి ఒక భక్తి మార్గంలో నేర్చుకొని ఉండాలనేది చాలా గొప్ప విశేషం. అలాగే ఒక చిన్న నేను ఒక కథ చెప్పాలనుకున్నాను. ఏదైనా మన సంకల్ప దీక్ష అనేది మనం చేసుకుంటే అది ఆ సంకల్ప దీక్షతో ఉంటే సాధించలేదు ఏదైనా లేదు. సముద్రం ఒడ్డున పక్షులు, ఒక పక్షి ఏం చేస్తారంటే అక్కడ రోజు తన గుడ్లని అన్ని అక్కడ దాచుకుంటూ మట్టిలో ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరూ జాగరణ దీక్షతో పాటు ఆ పరమశివుని ఆశీస్సులు అష్టైశ్వర్యాలతో ప్రతి ఒక్కరి పైన ఉండాలని చెప్పేసి, ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తులకు కావాలని చెప్పేసి మా తాను ప్రజలందరి పైన శివుని ఆశీర్వాదం ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. महिलाओं को जन्म के बिना भाई नहीं, हम सभी का महोत्सव है आज, तो इसलिए आपको भी मैं बहुत बहुत मुबारक देती हूँ। आज हम मुख्य रूप से शिवरात्रि पर्व के महत्व को जानना चाहते हैं। दीपावली मनाते हैं, दशहरा मनाते हैं, रामनवमी मनाते हैं, विजयदशमी मनाते हैं, शिवरात्रि भी मनाते हैं। अभी भी बहुत सारे त्योहार मनाते हैं। सभी त्योहारों में अति प्योर पवित्र बहुत रहस्यमय त्योहार है शिवरात्रि त्योहार। उनका
दिनोत्सव है। तो कितना सारे विश्व का यजमान मालिक परमात्मा का दिनचर्या हम कितना प्यार से मनाना चाहिए। वास्तव में त्योहार मनाते हैं हमारे अंदर के उत्साह को बढ़ाने के लिए। उत्सव माना त्योहार। हमारे पूर्वजों ने थोड़े चेंजेस हमारे जीवन में थोड़े चेंजेस लाने के लिए रेगुलर रूटीन के जैसा नहीं, थोड़ा चेंज, खान पान में चेंज, नया वस्त्र धारण करते हैं, आपस में मित्र संबंधी लोग मिलते हैं, पूजा पाठ आदि करते हैं, नया लगता है ना। तो हर एक त्योहार के पीछे एक अर्थ होता है। उस अर्थ को हम भूल करके त्योहार नहीं मनाना, अर्थ को मन में याद करते हुए उस त्योहार के विशेषता को जानते हुए हम त्योहार मनाना चाहिए। शिव जी का त्योहार। शिव कौन है हम नहीं जानते कि शिव को शिव है, ठीक है। शिव का एक यथार्थ परिचय होना भी बहुत ही जरूरी है। हमारे सामने जो गोल गोल पिंडी वाला जो शिवलिंग है यह शिव है। शंकर जी को तीसरा नेत्र भी दिखाते हैं। तो दुनिया में जब पापाचार, अत्याचार, भ्रष्टाचार बढ़ता है तब महादेव शंकर जी के तीसरे नेत्र को खोल देते हैं। तो खोलते ही इस सृष्टि का महाविनाश होता है। इस बात को हम सभी जानते हैं। तो तपस्या करते रहते हैं, शिवलिंग के सामने बैठ कर के तपस्या कर रहे हैं। उनसे भी कोई बड़ा होगा, वो है शिव। शिव ज्योतिर्लिंग है, इसलिए हम ज्योतिर्लिंग नाम से 12 ज्योतिर्लिंग मठ भी गाए जाते हैं। प्रति समय वह अपना रूप बदल करके भी वह आते हैं, लेकिन उनका वास्तविक स्वरूप है निराकार ज्योति। शिव सभी आत्माओं का पिता है, जैसे सभी धर्मों के मनुष्य आत्माओं का पिता। लौकिक पिता तो अपना अपना होते हैं, लेकिन पारलौकिक पिता परमात्मा सभी मनुष्य आत्माओं के लिए एक है। इसलिए हम कहते हैं भगवान एक है। एक है तो उनके विशेषता उनको देखेंगे, उनके लक्षण को देखेंगे तो एक जैसा ही हमको समझ में आता है। और शिव माना मंगलकारी, कल्याणकारी और शुभकारी। लेकिन दूसरा प्रश्न यह उठता है, हम किसी का भी शिव का जो हम शिवरात्रि मना रहे हैं, ये रात्रि के साथ शिव का क्या संबंध है? वैसे तो शिव अजन्मा है, उनका वह जन्म नहीं लेता है। इसलिए मंदिरों में जाकर के हम गाते हैं त्वमेव मातस्य पिता त्वमेव बंधुश्च सखा त्वमेव विद्या द्रविणम त्वमेव सर्वमम देव देव। तो माँ भी आप ही हो, बाप भी आप ही हो, सर्व संबंध भी आप ही हो। ఇంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ ఎమ్మెల్యే మనోహరన్న గారు, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ స్వర్ణపర్ణ గారికి, మాజీ టీసీసీ చైర్మన్ లక్ష్మణ గారికి, మరి పెద్దలు రవిగౌడ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఓం శాంతి. శివరాత్రి ప్రతి ఒక్కరూ ఈ రాత్రి జాగరణ చేస్తూ శివుని ధ్యానంలో ఉపవాసాలు ఉంటే మంచి జరుగుతుందని చెప్పేసి ఇది అందరి నమ్మకము. ఎందుకంటే శివరాత్రి అంటే ఎందుకు వచ్చింది? శివరాత్రి అంటే ఒకప్పుడు మరి విష్ణు మరి బ్రహ్మ ఇద్దరు నీరు గొప్పనా నువ్వు గొప్పనా అని చెప్పేసి ఇద్దరు కొన్ని సంవత్సరాలుగా యుద్ధం చేస్తుంటే ఋషులు అందరూ కలిసి ఈ యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి ఆ మహాశివుని దగ్గరికి వెళ్ళి ఈ యుద్ధాన్ని ఆపాలి, లేకపోతే సృష్టి అర్థమవుతుందని చెప్పేసి
మీకు అంటాడు నువ్వు గొప్పలా నువ్వు గొప్ప అంటే వాళ్ళు చెప్తాడు మీరు ఏదైతే ఈ స్తంభన ఆది అర్థము మరి మూలాలను కనుకొని వస్తాడో వారే గొప్ప అని చెప్పి ఆ రోజు చెప్పడం ఉంటుంది. ఆ చెప్పడం వల్ల ఆ రోజు ఋషులు అందరూ కలిసి ఆ రాత్రంతా జాగరణ చేసి మరి శివుని ధ్యానిస్తుంటే దాని మహాశివరాత్రి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. శివభక్తులందరికీ కూడా శుభాకాంక్షలు మాస్ ఉపవాసం ఇచ్చాము. అక్క గారి గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మన బృందానికి మనం అదేవిధంగా ఎక్కువ శాంతియుతము శాంతిగా ఉండాలంటే మనం ఎప్పుడు ఎలవేళ శాంతి ఉండాలి. విభాగమైనప్పుడు కానీ మీరు ఇంట్లో ఉన్నప్పుడు కానీ అక్కలు కానీ బిడ్డలు కానీ అన్నలు కానీ తమ్ములు కానీ ఒక 10-15 నిమిషాలన్నా ఓం శాంతి అని మనం నిర్వహించుకుంటే మనము తాండూరు కానీ ప్రపంచం కానీ దేశంలో పడనే మంచి మనకు సూర్య యొక్క భక్తులు కాకుండా మనకు దానికి మన ఆత్మకు కూడా శాంతి కలుగుతుందని కూడా మీకు అందరికీ చెప్పుకుంటూ ఇక ఎప్పుడు చెప్తూనే ఉంటాం. ఇంజనీర్ ప్రతి దాంట్లో వేలు సార్ చెప్తాను ఎక్కువ టైం లేదు. మొన్న ఎలక్షన్ కన్నా ముందు ఒక 15 రోజుల ముందర వేస్తారం రోజులు అందరూ ఉన్నారు ఇక్కడ. నేను శ్రీనివాస్ రెడ్డి కూడా ప్రభాకర్ సంస్థ కూడా వచ్చి మాకు బాబు యొక్క ఆశీర్వాదం ఇవ్వండి, మా తమ్ముని మనోరెడ్డిని గెలిపియాలని కూడా ఆశీర్వాదం ఇవ్వండి అని కూడా నేను చెప్పడం జరిగింది. చెప్తే మీరందరూ కూడా ఆశీర్వాదం ఇచ్చారు మాకు. ఆ రోజు వచ్చి మళ్ళీ ఇదే రోజు నేను వస్తూ ఉన్నాను. మళ్ళీ మా తమ్ముడు కూడా చెప్తే మనం కంపల్సరీ బాబు యొక్క ఆశీర్వాదం గురించి మనం ముందు వస్తున్నాము. మీరు కూడా రావాలని మనం ఇప్పుడు ఇంత చిన్న కింద ఉన్నటువంటిది మనమందరం భక్తులు చేసి ఎంతో నామకు కూడా అక్కగారు సాయం చేసి ఇక ఉంటే కొంచెం పెండింగ్ ఉంది. మరి మా తమ్ముడు కూడా ఏమన్నా సాయం ఏమైనా కూడా చెప్పడం జరుగుతుంది భక్తుల కోసం. ఎందుకంటే పువ్వులు దాగా అంతా ఎక్కువ రావాలి. మనం ఓం శాంతి అనేది ఒకటి తాండూరులో గుణమత భేదాలు లేకుండా ఓం శాంతిగా ఎవరైనా శాంతిగా ఏది కొట్లాటలు కానీ ఏది కానీ ఉన్నప్పుడే మనం తాండూరు పేరు తేవాలని తాండూరు దేశం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది. ఓం శాంతి ఓం శాంతి. తాండూరు మండలం వాసునాయక్ తాండాలో ఉన్న భూకైలాస్లో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. व्याप्यां नमो नमः आयने देवरवन्त विष्णुने देवनादि देवाय नमो नमः सदन्तारैतान् ज्योतिराजाय विद्महे संप्रकाशाय धीमहि तन्नो ज्योतिः प्रचोदयात् परमो रघुवंशनामते भवं भवानी सहितं नमामि साम्राज्यपूजितवाराजं वैराजं पारमेशं राजं महाराजं श्रीमन्महादेवाय नमो नमः मंगल नीराजनं दर्शयामि नीराजनानंदन शुद्धात्मनीयं भोगैलास महाराज. బషీరాబాద్ మండలం నీలపల్లి శివారులో గల ఏకాంబరి దేవాలయంలో స్వామివారికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ज्येष्ठाजं ब्रह्मणां ब्रह्मणस्वदानः चन्द्रमोदस्ते दशादनं श्रीमन्महागणाधिपतये नमो नमः सर्वदाभ्यो नमो नमः उग्रं सत्यं घोरावृणीमहे गाढं विघ्नाय गाढं विघ्नपतये दशाङ्गुलं प्रदशये वेदं धर्मं श्रीमन्महादेवाय नमो नमः
తీసుకోవడం ఇది ఎందుకు మళ్ళీ కొంచెం పక్క మొత్తం మీరే కనిపిస్తుంది. राकेश मारावकर एमएलए साहब वाजेद రైట్ बिस्मिल्लाह
తాండూరు పట్టణంలో కవాతు నిర్వహించిన కేంద్ర బలగాలు. శుక్రవారం కేంద్ర బలగాలు తాండూరు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా కవాతు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బలగాలతో పాటు తాండూరు పట్టణ సిఐ సంతోష్ కుమార్, ఎస్ఐ కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు. మనకి సెంట్రల్ బలగాలు కూడా కంపెనీ అలాట్ చేయడం జరిగింది. కంపెనీ వాళ్ళతో ఈరోజు స్థానిక పోలీసులు ప్లస్ కంపెనీ వాళ్ళు కలిసి పట్టణంలో కొన్ని ప్రధానమైన వీధుల్లో కవాతు నిర్వహించాము. ఏరియా డామినేషన్ కానీ మార్క్ కాస్ట్ కానీ అది చేయడం జరిగింది. తర్వాత తదుపరి వాళ్ళతో మేము వెహికల్ చెకింగ్, తర్వాత టికెట్స్ అలాంటివి కూడా ఆర్గనైజ్ చేసి మరి ఎలక్షన్స్ అయ్యేంత వరకు వాళ్ళు కంపెనీ వాళ్ళు మాకు తాండూరు పట్టణానికి అలాట్ చేయడం జరిగింది. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.